హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు టమోటా కర్రీ ఎలా చేయాలనేది చూపిపోతున్నానండి. ఫస్ట్ ఇలా ఆనియన్స్ తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. అలానే కొన్ని కాజూస్ అండి, అవి కూడా యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకొని దాంట్లో ఎక్కువ కాకుండా వాటర్ కొద్దిగా ఇలాగ అవి మునిగేమైనా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అండ్ కాజు అండి, ఇది నేను బాయిలింగ్కి పెట్టేశాను. కాజు అండ్ ఆనియన్స్ అనేది బాయిల్ అయిపోయినాయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చల్లగా అయిన తర్వాత మనం గ్రైండర్కి మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసేసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకొని బటర్ ఉంటే బటర్ లేదా గీ అన్న యాడ్ చేసుకోవచ్చు. నేను గీ అనేది యాడ్ చేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అనేది యాడ్ చేసుకున్నాను. టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నానండి. అండి కొన్ని జీడిపప్పులు పీసెస్ జాయింట్ ఉంటాయి కదా, అది విడదీసేసుకున్నాను. ఇవి కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. మనం ఇలాగ రోస్ట్ అయిపోయినాయి, మనం ఇవి సైడ్ తీసి పెట్టేసుకోవాలి. రోస్ట్ అయిపోయినవన్నీ అదే పెనంలోనే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. చిన్నగా తరిగిన ఆనియన్స్, కరివేపాకు, కొద్దిగా తెల్లగడ్డ, మిర్చి అండి, గ్రీన్ చిల్లీ అని ఇది కొద్దిగా రోస్ట్ అవ్వాలండి. ఇవన్నీ వెల్లుల్లి పేస్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా కొద్దిగా మనకి పచ్చివాసన పోయే వరకు కొద్దిగా రోస్ట్ అనేది చేసుకోవాలి. 4 టమోటాస్ అండి, 4 టమోటాస్ నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడే మనము కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసేసామంటే మనకి త్వరగా టమోటా అనేది బాగా త్వరగా మగ్గిపోతుందండి. ఇది క్లోజ్ చేసి పెట్టేయాలండి. ఆనియన్ కాజూస్ అంతా దీంట్లో యాడ్ చేసేసుకున్నాను మిక్సీ జార్లోకి. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఫైన్ పేస్ట్ లాగా. అండ్ మధ్యలో ఆనియన్స్ బాయిల్ చేసిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ మనము కొద్దిగా గ్రైండ్ చేసుకున్నాక ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగానే చేసుకోవాలి. ఇప్పుడు టమోటా అనేది మగ్గిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి ఇందాక ఆనియన్ అండ్ కాజు పేస్ట్ ఉంది కదా గ్రైండ్ చేసుకున్నది, ఆ పేస్ట్ అంతా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. దాంట్లోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. దాంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేశాను, కొద్దిగా గరం మసాలా పౌడర్, ఇందాక సాల్ట్ కొద్దిగా యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం. ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేసేసుకోవాలి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5-10 మినిట్స్ అనేది బాయిల్ అవ్వాలండి. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా కాజూస్ ఇందాక మనము నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా, ఆ కాజూస్ అండి, కాజూస్ అండ్ అలానే కొత్తిమీర కూడా అలా కొద్దిగా యాడ్ చేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ అలానే కొద్దిగా వాటర్ అండి, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ కర్రీ అనేది బాయిల్ అయిపోయింది. కొత్తిమీర అండ్ కాజూస్ వేసాను కదా, సో ఒక 2-3 మినిట్స్ పెడదామని చెప్పేసి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. 2-3 మినిట్స్ అనేది ఇలానే పెట్టాలి లిడ్ క్లోజ్ చేసి. మంచిగా కుక్ అయిపోయిందండి కర్రీ అనేది, చాలా బాగుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను, సర్వ్ చేసేసుకున్నాను. టమోటా కాజు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది టేస్ట్ అనేది. నేను ఆల్రెడీ టేస్ట్ చేసి చూసాను, చాలా బాగుంది. మనం ఈ డిష్ని చపాతీస్లోకి తినచ్చు, అండ్ ప్లెయిన్ బిర్యానీలోకి మనం మిక్స్ చేసుకొని తినచ్చు, నార్మల్ వైట్ రైస్లోకి తినచ్చు, అండ్ నాన్స్లోకి, రోటీస్లోకి కూడా బాగుంటుందండి. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇంతవరకు ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.